హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొంగనాలు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు పండుమిర్చి పచ్చడి మనం ఉంటాం కదా, దాంతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మరి మనం పొంగనాలు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాము. ఓకే, కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు టేస్టీగా. ఇక్కడ దోశ పిండిలో నేను సన్నగా తరిగిన ఆనియన్స్ని, అలాగే క్యారెట్, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. కావాలి అని అంటే చిన్నగా అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం థిక్గానే ఉండాలి కన్సిస్టెన్సీ మనం పొంగడాలు వేసుకోవడానికి. చూడండి, ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పిండి మనకి. పొంగనాల ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మంచిగా వేడైన తర్వాత మనము పొంగనాలు వేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా నిండుగా వేసుకోవాలి. అంతా మంచిగా ఒక్కొక్కటి నిండుగా ఇలా చక్కగా వేసుకోవాలి. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. రెగ్యులర్గా దోశ కాకుండా ఇలా దోశ పిండితో పొంగనాలు కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఒక ఆనియన్స్ అవి కొంచెం తరిగేసి పెట్టేసుకుంటే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా అంతా మంచిగా అన్నిట్లోకి మనం ఈవెన్గా ఫుల్గా వేసుకోవాలి పొంగనాలని. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి తొందరగా, కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాక మళ్ళీ కొంత ఆయిల్ ఇలా పైనుండి స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని మనం మూత పెట్టుకోవాలండి. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల పొంగనాలు అనేవి బయట క్రిస్పీగా, లోపల మంచిగా మెత్తగా స్మూత్గా వస్తాయండి. అయినా కూడా ఇలా పిండి ఇలా లేకుండా ఇలా మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ సైడ్కి వెనకాల సైడ్ ఫ్లిప్ చేసుకుందాము పొంగనాలని. చూడండి, ఎంత మంచిగా కాలాయో చూడండి పొంగనాలు. ఇలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చండి పొంగనాలు. మనం దీంతో పల్లి చట్నీ, టమాటో చట్నీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా వట్టిగా కూడా తినేయచ్చండి. పొంగనాలు విత్ టీతో కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా టీతో? ట్రై చేయకపోతే ఒకసారి ఈసారి ట్రై చేయండి. మీలో ఎంతమంది టీతో పొంగనాలు తింటారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ మీకు తెలియనట్లయితే ఒకసారి ఈసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వేడివేడిగా పొంగనాలు టీలో తింటే కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత మంచిగా పొంగనాలు అనేవి వచ్చాయో. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం పొంగనాలు విత్ పండుమిర్చి పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.